నాగచైతన్య సమంతాల పెళ్లి వచ్చే ఏడాది జరుగుతుందని చెబుతున్నారు. ఈలోపు అఖిల్ నిశ్చితార్థం చేయాలని నాగార్జున రెడీ అయిపోయాడు. అన్న పెళ్లి జరగకుండా తమ్ముడి పెళ్లి జరిపిస్తున్నారేంటా అని అందరూ తెగ చర్చించుకుంటున్నారు. అయితే నాగచైతన్య సమంతాల జాతకాల్లో ఏదో దోషం ఉండడం వల్ల వారి పెళ్లి వాయిదా పడిందనే పుకార్లు బయలుదేరాయి. మరి నాగార్జున కూడా రీజన్ చెప్పకుండా నాగచైతన్య పెళ్లి వచ్చే ఏడాది జరిపిస్తామని, ఈలోపు అఖిల్ పెళ్లి జరిపిస్తామని చెబుతున్నాడు. అందుకే ఎవరికి తోచినట్టు వారు ఊహించుకుంటున్నారు. ఇక సమంత టాలీవుడ్లో ఏ చిత్రాలు ఒప్పుకోకుండా కేవలం తమిళ చిత్రాల్లోనే నటిస్తుంది. అయితే సమంత నాగచైతన్యాల ప్రేమ విషయం బయటికి తెలిసాక వీరిద్దరూ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే సమంత ఉన్నట్టుండి కళ్యాణ్ కృష్ణ నాగచైతన్య ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఇక సమంత ప్లేస్లో రకుల్ వచ్చి చేరింది. అయితే సమంత నాగచైతన్య కలిసి చేయకపోవడానికి కారణం మాత్రం నాగార్జున అని అంటున్నారు. నాగార్జున సమంతను పిలిచి పెళ్లికి ముందు మీరిద్దరూ ఒకే చిత్రంలో గనక నటిస్తే చిన్న చిన్న విషయాల్లో ఏమైనా మనస్పర్ధలు వస్తాయని, అందుకే ఈ ప్రాజెక్టు నుంచి సమంతను తప్పుకోమన్నాడనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి కాబోయే మామగారు పిలిచి అలా చెబితే సమంత వినకుండా ఉంటుందా? మామగారు చెప్పినట్టు పెళ్లికి ముందే ఏమైనా మనస్పర్ధలు వస్తే కష్టమని భావించి ఈ ప్రాజెక్టు నుంచి సమంత సున్నితంగా తప్పుకుందట. అది అసలు విషయం.